రాజశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. రాజశ్రీ గారు, మీరు ఒక మహిళగా ఉండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేసి బాధ్యత కలిగిన ఉద్యోగం నిర్వర్తిస్తూ ఇన్ని భగవద్గీతకి, లలితా సహస్రనామాలకి మీకు తెలిసిన దీంట్లో మీరు వివరణలు ఇచ్చారు, ఎన్నో బుక్స్ రాశారు, ఎన్నో అవార్డులు అందుకున్నారు, ఎన్నో బిరుదులు అందుకున్నారు. ఇదన్నీ మీకు ఎలా, ఒక మహిళగా ఎలా సాధ్యమైనదండి? అంతా పరమేశ్వర కృప అండి. మా ఇంట్లో మా నాన్నగారు మా చిన్నప్పటి నుంచి కూడా లలితాదేవిని ఆరాధిస్తూ ఉండేవారు. లలితాదేవి మామూలుగా ఆయన నిత్య పూజ చేసేవాళ్ళు, కానీ ఎంతో విలువైనట్టుగా ఇంత మడి ఆచారాలు వ్యవహారాలు ఉన్నా కూడా చాలా మా ఇంట్లో ఆడుతూ పాడుతూ ఉండేటట్టుగా నేను ఊహించుకుంటాం అమ్మవారిని. ఏదో చాలా పెద్దగా ఎక్కడో గూట్లో పెట్టేసాం అమ్మవారు అక్కడ ఉంది అని చెప్పి కాకుండా, దీపం వెలిగించి దండం పెట్టుకున్నా కూడా అమ్మవారు మాతో పాటు ఉంది, ఎప్పుడు మాతోనే ఉంటుంది అన్న ఉద్దేశంతోనే మేము ఉంటామండి. నాన్నగారు కూడా మహాకాళి వెంకట్రావు గారు ఎప్పుడూ కూడా ప్రతి క్షణం సద్వినియోగం చేయాలని చెప్పేవాళ్ళు. ఆయన అలాగే ఉండేవారు అనమాట. ఆయన కూడా అన్ని ఆర్ట్స్లోనూ ఉన్నారండి. ఆయన జాతకాలు, మా జాతకాల జ్యోతిష రత్నాన్ని బిరుదు వచ్చింది. అలాగే అండి. అవునండి. అత వాస్తు శాస్త్రం చూసేవారు, ఏజీస్ ఆఫీస్లో పనిచేసేవారు. మళ్ళీ అది కాకుండా అక్కడ తెలుగు నాటక సమితి, రంజని అని అవన్నీ కూడా పెట్టి నాటకాలని, కళాకారుల్ని ప్రోత్సహిస్తూ ప్రతిసారి వాళ్ళ ఆఫీస్లోనే కాకుండా మా ఇంటి దగ్గర కూడా సంక్రాంతి అని ఒక అసోసియేషన్ పెట్టి దాని ద్వారా వర్ధమాన కళాకారులని, అంటే ఇంకా స్టేజ్ మీదకి రాకుండానే మా వాళ్ళ మంచి ఆర్ట్ ఉంటుంది, వాళ్ళని పైకి తీసుకురావడం ఎలా అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళకి మా సంక్రాంతి సంస్థ ద్వారా బయటకు తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని. అలాగా మాకు ఇంట్లో ఎప్పుడు నాన్నగారు అలా చేస్తూ ఉండడము. ప్రతి నిమిషము విశ్రాంతి అంటే పడుకోవడం కాదు, విశ్రాంతి తీసుకోవడం అంటే ఇంకో పని చేయడంలో షిఫ్ట్ అవడమే విశ్రాంతి అని చెప్పేవారు అనమాట. అలా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తే కాలయాపన చేయకుండా, ఈ పనిలోంచి ఇంకొక పనిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవడం. నిజంగా చూడండి, మనం ఏదో వంట చేస్తూ ఉంటాం, కాసేపు వచ్చి కాసేపు ఏదో ఒక పుస్తకం చదువుకున్నాం, ఒక కథ చదువుకున్నాము, చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంటుంది. అవునండి. అలాగా దానివల్ల ఆ పుస్తకం చదవడం వల్ల మనకి జ్ఞానం వస్తుంది. అది ఎటువంటి పుస్తకమైనా కూడా ఒక కథే అనుకోండి, ఆ కథ ద్వారా మనం నేర్చుకునేది ఏదో ఉంటుంది, కొంత మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలా ఎప్పుడు చూసినా ఒక పనిలోంచి ఇంకొక పనిలోకి వెళ్ళడమే అనేది విశ్రాంతి అని చెప్పేవారు. అందుకనే ఇన్ని కళల్లో మీరు అభివృద్ధి చెందారు. అవునండి. నిజానికి మా తండ్రి గారే మాకు గురువు గారు. మా అమ్మ, మా నాన్నగారు ఇద్దరు, అమ్మ వైణికురాలు, నాన్నగారు అన్నిట్లోనూ ఉన్నారు. జ్యోతిషం, వాస్తుశాస్త్రం, నాటకాలు రాయడం, కవితలు రాయడం, పుస్తకాలు రాయడం, అలాగే లలితా సహస్ర పూజా విధానం పుస్తకం రాశారు. ఇవన్నీ కూడా ఆయన ఎప్పుడూ నిరంతరం కృషి చేస్తూనే ఉండేవారు. ఎవరితోనో మాట్లాడుతూ కూడా రాసుకుంటూనే ఉండేవారు. ఎప్పుడు శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా మాకు ఆయన జీవనం చూసిన తర్వాత మా అందరిలో కూడా అది ఇన్కల్కేట్ చేశారు, మాకు కూడా వచ్చేటట్టుగా. అందుకనే అమ్మవార్లందరూ మీలో కూడా ఉన్నారు. అంతే, లలితాదేవి గొప్పతనమే అంతేనండి. అది మీరు ఈ రోజుల్లో మహిళలు ఇంట్లో పిల్లల్ని చూసుకొని భర్తను చూసుకుంటానికే చాలా కంగారు పడిపోతూ ఉంటారు, సమయం సరిపోవట్లేదు అంటారు. అట్లాంటిది మీరు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంట్లో పిల్లల్ని చక్కదిద్దుకొని పిల్లల్ని ప్రయోజకులను చేసి మళ్ళీ రిటైర్ అయిన తర్వాత కూడా ఇన్ని రకాలుగా చేస్తున్నారు అంటే మిమ్మల్ని చాలా అభినందించాలండి. మా తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ నుంచి మీకు ఒక చిన్న చిరు కానుక, మీ జన్మదిన శుభాకాంక్షలతో పాటు ఒక చిన్న కానుక ఇస్తున్నానండి. కానుక మీకు అందిస్తున్నాను. డాక్టర్ కేతవరపు రాజశ్రీ స్టేట్ గవర్నమెంట్లో డిప్యూటీ సెక్రటరీగా రిటైర్ అయ్యారు. కవయిత్రి, రచయిత్రి, ఆధ్యాత్మికవేత్త. వీరు వచన, కవిత సంకలనాలు అనేకం రాశారు. వివిధ ప్రక్రియలలో 40 వరకు రాశారు. ఆధ్యాత్మిక గ్రంథాలు 10, యాత్రా విశేష గ్రంథాలు 8, కథా పుస్తకాలు 4, వ్యాసరచన సంకలనాలు 4, మెరుపులు లఘురూప ప్రక్రియ రూపశిల్పి కూడా చేశారు. అనువాదించిన గ్రంథాలు: రవీంద్రనాథ్ ఠాగూర్ గారి స్ట్రేయ్ బర్డ్స్ తెలుగులోకి వెన్నెల పక్షులుగా అనువాదం చేయడం జరిగింది. దీనికి ఉత్తమ గ్రంథ పురస్కారం లభించింది. ఆధ్యాత్మికం: నీలోకి నువ్వు గ్రంథం, ఆధ్యాత్మికత వృద్ధులకేనా గ్రంథం, గీతామృతం భగవద్గీతను సులభ శైలిలో సామాన్యులకు అర్థమయ్యేటట్టుగా తెలుగులోకి రాసి హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషలో తర్జుమా చేశారు.
శ్రీ లలితా సహస్రనామ వ్యాఖ్యానం, అష్టోత్తర శతనామావళి, శ్రీమాత, శివ, హేరంబ, ఆదిత్య అష్టోత్తర శతనామావళి రచించి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. లలితా గీతాలు యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. వీరు అనేక బిరుదులు తీసుకున్నారు. అందులో మచ్చుకు కొన్ని: భారత భాషా భూషణ్, ప్రజ్ఞాశ్రీ, సాహిత్యశ్రీ, శ్రీశక్తి, సాహిత్య రత్న, డాక్టరేట్, బహుముఖీన, ఆధ్యాత్మిక రత్న మొదలైనవి. వీరు అందుకున్న అవార్డు: అక్కినేని స్వర్ణ పతక పురస్కారం, ఎన్టీఆర్ సెంచనరీ సెలబ్రేషన్ సాహిత్య పురస్కారం, శ్రీశ్రీ ఎక్సలెన్సీ అవార్డు, ఉటుకూరి లక్ష్మీకాంతమ్మ అవార్డు, టంగుటూరి ప్రకాశం పంతులు అవార్డు, వంశీ ఇంటర్నేషనల్ సంస్థ వారిచే ప్రఖ్యాత ఆధ్యాత్మిక రచయిత్రి తరిగొండ వేంగమామ గారి పురస్కారం అందుకున్నారు. జీవన సాఫల్య పురస్కారాలు 2 మొదలైనవి 20 దాకా అవార్డ్స్ ఉన్నాయి. రెండు 2025 విశ్వవసనామ ఉగాది రోజున పుష్పగిరి పీఠాధిపతి శ్రీ 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 అభినవదండ విద్యాశంకర భారతి స్వామిచే శ్రీ లలితా సహస్రనామ వ్యాఖ్యానం పుస్తకావిష్కరణ కావించబడింది. వీరు అనేక విదేశాల్లో పర్యటించారు. దాంట్లో తానా, అమెరికా, లండన్, సింగపూర్, ఖతార్ దేశాల ప్రపంచ తెలుగు మహాసభలలో ఆత్మీయ అతిథిగా ఆహ్వానం, కవితాగానం, పత్ర సమర్పణ. ధన్యవాదాలండి శ్రీలక్ష్మి గారు.